భార్య అని మందిరం దగ్గర దించాలని బ్రదరు అశోక్ అని ఇప్పటికి ఉన్నారు గుంటూరులో. భార్యని తీసుకొచ్చి మందిరం దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని వచ్చారంట. ఆయన పెద్దగా చర్చికి రారు, భార్యని తీసుకొచ్చారు. చాలా రుణ బాధలు సమస్యలో ఉన్నారు. కొట్లో ఒక 150 రూపాయలకి సరుకులు తెచ్చారంట. ఎంతకండి? 150 రూపాయలకి సరుకు ఏదో తెచ్చుకుంటే ఆయన కనబడితే అడుగుతాడేమో అని తప్పించుకొని తిరుగుతున్నాడంట. 150 రూపీస్ ఆయన అడిగితే ఇవ్వాలి కదా అని అటువైపు తిరగకుండా వేరే సందులో నుండి వెళ్ళిపోతున్నాడంట. కనీసం చేతిలో ఒక 500 రూపాయలు కూడా లేదు. ఆ రోజు భార్యను తీసుకొచ్చి మందిరం దగ్గర దించి వెళ్తున్నప్పుడు వాక్యం చెప్తున్నానంట నేను. ఏమనంటే, నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉంటావు. ఇది ఒక్క మాటేనండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క మాటే. అక్కడ నిలబడి ఏంటి ఇలా చెప్తున్నారు? నిజమేనా? మనం అప్పిచ్చే స్థాయికి వెళ్తామా? అప్పు తీసుకుంటాం, అప్పిచ్చే స్థాయికి వెళ్తామని అక్కడే కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆయనది ఒక బిజినెస్ అండి. దాన్ని దేవుడు